బరాబర్ వృత్తం చెల్లె మీరు ఆయన ఎట్లా వరిండో నేను కూడా గట్లే వరినా జై తెలంగాణ అని. నువ్వు ఏడైనా వెనక సిక్కొచ్చినావు మేము జై తెలంగాణ అన్న తర్వాత ఇవాళ సంగారెడ్డికి వచ్చి జగ్గారెడ్డిని, రఘునందన్ రావుని, దామోదర్ని, ఆ రాజనరసింహ గారిని, హరీష్ రావు గారిని అందరినీ కలిపి తిడితే ఇవాళ మేము నలుగురం తిడితే కవిత వార్తలాలు ఉండేందుకు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏడుంది మీ టీఆర్ఎస్? ఏడ పోటీ చేస్తావు? ఏడ గెలుస్తుంది మీ టీఆర్ఎస్? అధికారంలోకి వస్తుందట. ఇవి అధికారంలోకి వచ్చి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తుందంట. మాట్లాడితే నోరా మోరా అని అడగాలి కానీ అడగలేకపోతున్నా చెల్లె, ఆడబిడ్డవు కాబట్టి. ఈమె నడ తెల్లాపురం కాడ శాసనం కాడ కట్టేసి కొట్టుమని చెప్తున్నది. నేను అడుగుతున్న కవిత నువ్వు స్పందించి నీకు చేతనైతే. నేను టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను తెల్లాపూర్ తోలుకొచ్చిన. తెల్లాపూర్లో ఒక శాసనం చూపించిన నీకు. ఇది తెల్లాపురం కాదు తెలంగాణపురం అని పేరు మార్పిస్తా అని సవాల్ చేసిపోయినావు. ఆ ఊరు పేరు తెలంగాణపురం అని శిలల మీద రాసినటువంటి శిలల్ని తీసుకొచ్చి కవితను తీసుకొచ్చి చూపించినాం నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు. అంతకు ముందు ఏమైంది మరి? మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్లలో తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చడం చేతగాని నువ్వు వచ్చి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వకపోతే తెల్లాపూర్లో తెలంగాణ శాసనాన్ని కట్టేసి కొట్టు ఏం చెప్తున్నావు? పేరు మారడానికి ఏం చేయాలి చెల్లె? 10 ఏళ్ళ అధికారులు ఉన్నావు కదా. ఆ రోజు ఎందుకు కళ్ళకి పొరలు వచ్చినాయి? ఎందుకు నాయన సింగూరు గడ్డ మీద పోయి కూర్చేసుకుందామని ఎందుకు మాట్లాడలేదు కవిత అని అడుగుతున్నా. ఎందుకు తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చలేదు కవిత అని అడుగుతున్నా. నీకు జైరాబాద్ ఎంపీ ఎవడో తెలియదు, మెదక్ ఎంపీ ఎవడో తెలియదు. రఘునందన్ రావు టీఆర్ఎస్ వాళ్ళతోటి, హరీష్ రావు తోటి కుమ్ముక్కడు. ఉదయాల మాట్లాడుతురా, బాడీలు మాట్లాడుతురా, రాత్రి మాట్లాడుతురా, ఓసి నుండి మాట్లాడుతురా, ఓసి లేక మాట్లాడుతురా. హరీష్ రావు అనేటువంటి గీత గీసి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద అప్పుడు పోటీ చేస్తే దుబ్బాకలో గీత గీసి కొట్లాడి హరీష్ రావు అనేటోని మీరంతా అపజయం మెరుగడు 6 అడుగుల బుల్లెట్ అని చెప్పినోని దుబ్బాకలో గీత గీసి కొట్లాడి ఓడగొట్టినాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎవడని ఉన్నాడంటే అది రఘునందన్ రావే. నీకు మీ బావ పడకపోతే మీరిద్దరు ఏమైనా చేసుకోండి. బావ మరదల్లో ముచ్చట్లు ఏమనుంటే మీరిద్దరు పెట్టుకోండి. మధ్యలో నన్నెందుకు లాగుతున్నాం మీ బావ పంచాయతీలకి? సింగూరు చక్క కాకపోతే మీ బావని తిట్టు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నందుకు మీ నాయనని తిట్టు. 9.5 ఏళ్లలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చిందా ముఖ్యమంత్రి హోదాలో చెప్పురి? 5 కోట్లు పెట్టి బస్సు కొన్నాడు మీ నాయన, ప్రభుత్వ సొమ్ము పెట్టి. ఎన్నడైనా బస్సు వేసుకొని వచ్చి నా మెదక్ జిల్లా ఎట్లుంది?